ఏలూరు రెడ్ క్రాస్ సంస్థ భవనంలో 2వ అంతస్తు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. రోగులకు అవసరమైన రక్త సేకరణలో ప్రకృతి విపత్తుల సమయంలో సంస్థ అందిస్తున్న సేవలను ఎంపీ ప్రశంసించారు. ఈ సందర్భంగా తన తల్లి విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెడ్ క్రాస్ సంస్థకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఏమొస్తుందని కొద్దిగా వెనకల్దామని వెనకల్దాం పైకి పెట్టి ఎందుకంటే అందరికి కావాలి కదా. ओम हिरण्यवर्णां वर्णीं सुवर्णरजतस्त्रियां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तामावह वेदो चंद्रां प्रभाचामिज्वलं देन्द्रियं लोके देवदत्नामदारां तां पद्मनीमीन्द्रलक्ष्मीर्मेदस्वामि आदित्यवर्णेदमुजोरिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानसुपदानन्दमायान्तरायाश्च वाक्यवन्दे राजावृणोद्रवन्दे वा बृहत्पदे द्रवन्दमिन्द्रत्याकृत्य राष्ट्रं धारयेतां ध्रुवम् సార్ ప్రసాద్ గారు అయిపోయిందా అన్న చూడన్న ఫోన్ బాగా చేస్తారా ఇంకా ఇద్దరండి ఇదేమో ఎలక్ట్రైట్ ఎన్లైనర్ అండి రోష్ కంపెనీ వన్ ఆఫ్ ది లేటెస్ట్ మోడల్. ఇదేమో బయోకెమిస్ట్రీ, అట్లాగే అదేమో ఇమ్యూనోలిక్ యాసిడ్ ఇంక్లూడింగ్ పిచ్ ఏమో క్యారియర్స్కి ఎర్లీ డయాగ్నోసిస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్. సో ఈ పేషెంట్స్ ఆంధ్రప్రదేశ్ అక్కడికి వస్తాం, ఏలూరు దాటిపోవచ్చు. ఏలూరులోనే లేదు, ఏలూరు మిగతా వాటికి కూడా రెండవ చైర్మన్ ఐఆర్సిఎస్ బి లక్ష్మీనారాయణ సార్ డొనేషన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందించినందుకు ఎంపీ గారి తల్లి అయిన విజయలక్ష్మి గారి ట్రస్ట్ సుధాకర్ మహేష్ కుమార్ గారు ఈ రోజున ఏలూరు రెడ్ క్రాస్ సంస్థకి వాళ్ళ తల్లిగారి ఫౌండేషన్ తరఫున 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. మనందరికీ మన రెడ్ క్రాస్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలతో ఇంతమంది దాతల సహాయంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మనం చూసి రెడ్ క్రాస్ అంటే గుర్తు ఒక బిల్డింగ్నే సెకండ్ ఫ్లోర్నే మనం ఈరోజు యాక్చువల్గా రేర్ డిసీజెస్ డే అని కూడా ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసి అదేవిధంగా డయాలసిస్ కేంద్రాన్ని స్టార్ట్ చేసి ఈరోజు ఏలూరు చార్జ్ తీసుకుంటారో ఒకసారి విజిట్ చేసినప్పటికీ గత 2 నెలల్లోనే ఎన్నో మార్పుగా ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసి అదేవిధంగా డయాలసిస్ కేంద్రాన్ని స్టార్ట్ చేసి ఈరోజు ఏలూరులో మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం అని కూడా మేము అందరికీ తెలుస్తున్నాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ వాళ్ళని కోరేది నేను ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పల్లెల్లో కూడా చేయండి. ఫలాని డిసీజ్ ఉందంటే రెడ్ క్రాస్కి వస్తే ఇలాంటి టెస్ట్లు అయినా కానీ ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తామని కూడా కొంచెం పల్లెల్లో కూడా ఇది చేయండి. మన దగ్గర ఆల్మోస్ట్ 1700 పంచాయతీలు ఉన్నాయి. 1700 పంచాయతీల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కొంచెమైనా చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎవరెవరికో తెలియక అక్కడక్కడే
ఇదైపోయి చిన్న చిన్న హాస్పిటల్స్లో అక్కడ ఉండే పక్కన ఉండే హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు కరెక్ట్గా గైడెన్స్ చేయలేక చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ రకంగా ఇవాళ మీరు చూస్తే ఏలూరు జిల్లాలో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ హార్ట్ స్ట్రోక్. ఇవాళ నేను 5,50,00,000 సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తే దాంట్లో 70% ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన చాలామంది ఉన్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రష్ చేయడము, లేకుంటే వాళ్ళని ఇది చేయడము, ఇది లేక కొంచెం ఈ అవేర్నెస్ లేకుండా చాలామంది ఈ హార్ట్ వల్ల చనిపోయేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాన్ని కూడా రెడ్ క్రాస్ వాళ్ళు కొంచెం అది కూడా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే హార్ట్కి సంబంధించి కూడా ఇంకా కొంచెం మంది ప్రాణాలు మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతామని తెలుసుకుంటూ, అలాగే ఇవాళ